ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుపై తీర్పును వెలువరించనుంది. కొద్దిసేపట్లో సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తీర్పును వెలువరించబోతున్నారు. కవితకు బెయిల్ వస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కవిత బెయిల్ పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎన్ని గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఉదయం 10:30 గంటలకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించబోతోంది. ఏప్రిల్ 4వ తేదీనే ఈ పిటిషన్ కి సంబంధించిన తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా ఈ తీర్పుని వెలువరించబోతున్నారు. ప్రధానంగా తన చిన్న కుమారుడి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయి. అలాగే ఒక మహిళగాను అలాగే ఎమ్మెల్సీ గాను సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తిగా గుర్తించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి. ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది ఈ కేసులో. అయితే కవిత బయటకు వస్తే సాక్ష్యాలను ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అప్రూవల్ గా మారిన కొందరిని కవిత బెదిరించారు. సో కవితకు మధ్యంతర బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఈ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పుడిప్పుడే కీలకమైన వ్యక్తుల్ని విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వొద్దు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ముఖ్యంగా కుటుంబ పరంగా అలాగే మానవతా కోణంలో కూడా ఇటు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వాదనలు వినిపించిన సందర్భంగా కూడా భారతీయ వ్యవస్థలో ఇటు కవిత చిన్న కుమారుడికి పరీక్షల నిమిత్తం యాంగ్జైటీకి ఫీల్ అవుతున్నాడు. సో ఆందోళనలో ఉన్నాడు. కవిత అరెస్ట్ అయింది. తండ్రి న్యాయ పోరాటం చేస్తున్నారు. సోదరుడు ఫ్రాన్స్ లో ఉన్నారు. సో స్పెయిన్ లో ఉన్నారు. సో ఇటువంటి కారణాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అభిషేక్ మను సింఘ్వి. అయితే భారతీయ కుటుంబ వ్యవస్థలో ఇతర కుటుంబ సభ్యులు కూడా పిల్లాడికి మద్దతుగా ఉంటారు. కానీ కవిత బయటకు వెళ్తే మాత్రం కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బెయిల్ ఇవ్వద్దు. ఈ కేసులో కవిత చాలా కీలక సూత్రధారి. కవితనే 100 కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారాన్ని సౌత్ గ్రూప్ నుంచి నడిపారు అన్న విషయాల్ని ఈడీ తరపు న్యాయవాది వాదనల సందర్భంగా ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో 10:30 గంటలకి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన తీర్పును వెలువరించబోతున్నారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన ఇప్పటికే ఏప్రిల్ 20వ తేదీకి లిస్ట్ చేయడం జరిగింది. అలాగే రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియబోతోంది. సో ఈ రోజు మధ్యంతర బెయిల్ వస్తే గనక కవితకు ఊరట లభించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అలాగే సిబిఐ కూడా ఇప్పటికే ఈ కేసులో రంగంలోకి దిగడం జరిగింది. సిబిఐ కవితను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన ఏప్రిల్ 10వ తేదీన విచారణ జరగబోతోంది. సో వరుసగా ఈ రోజు అలాగే రేపు ఎల్లుండు 3 రోజుల పాటు కూడా కవితకు సంబంధించిన పిటిషన్లు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు జరగబోతున్నాయి. ఈ రోజు మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన, రేపు జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది కాబట్టి రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సో జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ పైన రేపు ఉండబోతుంది. అలాగే ఎల్లుండు కవితను సిబిఐకి విచారణకు అప్పగించడానికి తీహార్ జైల్లో కవితను సిబిఐ ప్రశ్నించబోతోంది కాబట్టి సో ఆ అంశం పైన ఎల్లుండు ఇప్పటికే సిబిఐకి నోటీసులు సిబిఐ వివరణ ఇచ్చేందుకు సమయం కోరడం జరిగింది కాబట్టి సో ఆ అంశం పైన 10వ తేదీ విచారణ జరగబోతుంది. వరుసగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు సంబంధించిన అంశాలపైన విచారణకు సంబంధించిన అంశాలపైన ముఖ్యంగా ఇటు కొన్ని కీలక నిర్ణయాలు వెలువడబోతున్నాయి. కవితకు ఊరట లభిస్తుందా, ఈ రోజు మధ్యంతర బెయిల్ పైన, అలాగే రేపు జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ పైన, అలాగే ఎల్లుండు సిబిఐ కేసులో విచారణకు సంబంధించిన అంశాలపైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. సో ఒకవేళ ఈ రోజు ఊరట లభిస్తే కవిత మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సిబిఐ కూడా రంగంలోకి దిగింది కాబట్టి సో సిబిఐ నెక్స్ట్ ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వస్తే సిబిఐ అరెస్ట్ చేసే ముఖ్యంగా అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా అయితే కవితకు ఈ రోజు ఊరట దక్కుతుందా లేదా అనేది 11 గంటల కల్లా కూడా స్పష్టత రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.